ఈరోజు పెట్టబోయే ఈ పత్రికా సమావేశం నేను ముందరనే తెలంగాణ సమాజానికి చెప్తున్నా. ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో లేకపోతే ఎవరినో నిందించడానికో లేకపోతే ఎవరి మీదనో దుష్ప్రచారం చేయడానికో పెడుతున్న పత్రికా సమావేశం కాదు. కేవలం వాస్తవాలను మాట్లాడుకోవడం, మా చేతిలో ఉన్న ఆధారాలను ప్రజల ముందల పెట్టి వాస్తవాలు గమనించండి అని చెప్పి ప్రజలను కోరడం కోసమే, అదేవిధంగా ప్రజలను కార్యోన్ముఖులు చేయడం కోసమే మరి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి, తెలంగాణలో ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కరే, ఆయన్నే యనుమల రేవంత్ రెడ్డి గారు. అంటే హోంమంత్రి కింద రేవంత్ రెడ్డి గారి కింద సమస్త పోలీసు యంత్రాంగం కూడా ఆయన కిందనే పనిచేస్తుంది. ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. మన రాష్ట్రంలో సపరేట్ ముఖ్యమంత్రి ఎవరు, హోంమంత్రి ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి కూడా. అంటే రాష్ట్రంలో ఉండే డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, అన్ని కమిషనరేట్లలో ఉండే అధికారులు అందరు కూడా వారికే రిపోర్ట్ చేస్తారు. ఈ తెలంగాణలోనే ఈ భారతదేశానికే హోంమంత్రి ఒక ఆయన, అంటే భారతదేశంలో హోంశాఖ ఉంటుంది, హోంశాఖ సహాయ మంత్రి మన తెలంగాణ నుంచే ఉన్నాడు. కరీంనగర్ నుంచి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, వారు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు. వారి కింద ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, లక్షలాది సాయుధ పోలీసు దళాలు ఉంటాయి. అదేవిధంగా ఈ భారతీయులు విదేశాలకు పోవాలంటే ఏ ఇమిగ్రేషన్ అయితే దాటాలో ఎయిర్పోర్ట్లు కానీ సీపోర్ట్లు కానీ ఆ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా బండి సంజయ్ గారి కంట్రోల్లోనే ఉంటుంది అన్న విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఇక పోతే గత 5 రోజుల నుంచి మీరు వార్తల్లో చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో మరి ఈ పేట్ బషీరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఒక మైనర్ బాలిక తల్లి ఒక పెద్ద కంప్లైంట్ తీసుకొని 6 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పోతుంది. ఆ కేసు ఈ రోజు వరకు కూడా నడుస్తూనే ఉంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మరియు ఎన్నో ప్రజాస్వామిక సంఘాలు చేస్తున్న వీరోచిత పోరాటం వల్ల ఆ కేసులో కొంత ఒక చెటాకి మందమంత పురోగతి ఏదో కనిపించింది. అయితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి కాదు, దాని గురించి నేను తర్వాత చెప్తాను. తర్వాత బండి సంజయ్ గారి గురించి కూడా చెప్తాను. కానీ ఇందులో ఈ వ్యవస్థ ఈ మైనర్ బాలికకు ఏ విధంగా అన్యాయం చేయాలి, ఈ మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడు కేంద్ర హోంమంత్రి సొంత కొడుకైనప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర హోంమంత్రి కొడుకుకే, అంటే అత్యాచారం చేసిన నిందితుడికే సపోర్ట్ చేసే విధంగా ఏ విధంగా వ్యవస్థ మారింది అన్న విషయం ఈరోజు ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని వెనక ఉండే కుట్ర కోణాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మనం దేశంలో 2012లో ఈ చిన్నారులు 18 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ మీద లైంగిక అత్యాచారం జరిగితే వాళ్లకు తీవ్రమైన శిక్షలు పడాలని చెప్పేసి పోక్సో అనే ఒక కేసు వచ్చింది. ఈ పోక్సో ఇక్కడే ఉందండి, ఇదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని వచ్చింది. ఇది అత్యంత కఠినమైన చట్టం అండి పోక్సో. సో ఈ పోక్సో అనే చట్టం వచ్చింది. ఈ పోక్సో అనే చట్టం కిందనే ఈ బండి సంజయ్ గారి, కేంద్ర హోంమంత్రి గారి అబ్బాయి మీద కేసు బుక్ అయింది. సో నిన్న పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ గారు సిహెచ్ వంశీకృష్ణ అనే ఒక వ్యక్తికి, ఈయన ఈ మేనమామ అంట, ఎవరు ఈ బండి సంజయ్ గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్ వాళ్ళ మేనమామ, ఈయనకు ఒక నోటీస్ పంపించారు. చూడండి ఏమని నోటీస్ పంపించారు. మీరు ఈ విధంగా ఒక అమ్మాయి తల్లి కంప్లైంట్ మీద మా దగ్గర ఒక కేసు బుక్ అయింది, ఆ కేసులో సెక్షన్లు ఆల్టర్ చేయబడ్డవి,
అంటే 11, 12 అనే సెక్షన్ కాకుండా 6, 5, 6 అనే సెక్షన్లు మరి పెట్టాము. సో అందుకొరకు మీరు 2 గంటల లోపల, అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ బండి సాయి భగీరథ్ ను మా పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావాలి అని చెప్పి పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? మేనమామకి ఇచ్చిండ్రు. నేను గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నా, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత చూస్తారని అనుకుంటున్నా. డీజీపీ గారు, మీరు ఒక మహిళ, ఒక అమ్మాయిని, మైనర్ బాలికను అత్యంత క్రూరమైన రీతిలో ఉచ్చులో వేసుకొని ఆమె మీద చేయరాని నేరాలు, అత్యాచారాలని చేసి 5 రోజుల నుండి పరారీలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రిని వదిలేసి మేనమామకి ఇచ్చిండ్రు. ఎందుకో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అమ్మాయి తల్లి, నా బిడ్డకు నా కళ్ళ ముందరనే అన్యాయం జరుగుతా ఉన్నది, నా బిడ్డ జీవితం నాశనం అయింది, నా బిడ్డ వీడితోని తిరిగింది అన్న విషయం, వీడి వల్ల బాధలకు గురైంది, వీడి వల్ల దుర్మార్గానికి గురైంది అన్న విషయం ప్రపంచానికి అంతటి కూడా వీరే ప్రచారం చేస్తున్నాడని అప్పుడు న్యాయం కోసం ఎంతో ధైర్యం కూడా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు చూసిండ్రు కదా ఎట్లా మాట్లాడుతున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అంతటి దుర్మార్గుడు, గూండా గిరికి మారుపేరైన ఈ బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా ఈమె గుండె ధైర్యం తెచ్చుకొని ఓ 2-3 మరి జర్నలిస్టులు, 2-3 లాయర్లు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి తన గోడంతా చెప్పుకొని కంప్లైంట్ రాసుకొని మే 8వ తారీఖు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోతుంది తల్లి, ఫార్చునర్ కార్ల. అప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఇది తెలంగాణ ప్రజలు వినాలి. డీజీపీ గారు మీరు కూడా వినాలి సార్. ఇది విన్న తర్వాత మీ పోలీసులు చేసింది కరెక్ట్ అయితే మీరు పదవిలో కొనసాగండి, లేకపోతే పదవికి రాజీనామా చేయండి. డీజీపీ గారు, మీరు మా సీనియర్ ఆఫీసర్, నేను కూడా మీ డిపార్ట్మెంట్లో పనిచేసిన, కానీ ఈరోజు ఆ సీనియర్ జూనియర్ రిలేషన్షిప్ కాదు సార్. ఇది ఒక మైనర్ బాలిక, తెలంగాణలో ఉండే లక్షలాది మంది అమ్మాయిల భవిష్యత్తు, రక్షణకు సంబంధించిన విషయం. ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ ఉండదు. సో అక్కడ వీళ్ళు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పోగానే వెంటనే ఇక్కడి నుండి కరీంనగర్కు ఉప్పందుతుంది. కరీంనగర్ పోలీసులు బండి సాయి భగీరథ్ను పిలిపించుకొని బండి సాయి భగీరథ్తోని కరీంనగర్లో ఈ అమ్మాయి కంప్లైంట్ ఇప్పిస్తారు. ఇక్కడ కేసు రిజిస్టర్ కాదు. కరీంనగర్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ అమ్మాయి మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఇక అసలు స్టోరీ అక్కడే ఉంది. ఇగో ఇక్కడ ఉంది, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇగో ఇది ఈ అమ్మాయి మీద కరీంనగర్ 2 టౌన్, ఈ అమ్మాయి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ మీద కరీంనగర్ లో బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఇక ఈ కేసులో ఈ పోలీసు వాళ్ళు చేసిన ఘోరం చూడండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, చట్టము మనకైతే అందరికీ చట్టం గురించి తెలియదు, కానీ హోమ్ మినిస్టర్ కొడుకు ఆయన దోస్తు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పంగానే డీజీపీ ఆగమేఘాల మీద 2 కమిషనర్లకు చెప్పేసిండు, మీరు ఏమైనా చేసుకోండి, బండి సంజయ్ కొడుకుని రక్షించాలి, అవతల వాళ్ళని సైలెంట్ చేయాలి అని అన్నాడని మాకు అర్థమవుతున్నది. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి మీద ఏం కేసు పెట్టిండ్రో, 308 బిఎన్ఎస్ కింద కేసు పెట్టిండ్రు. 308 కింద బిఎన్ఎస్ కేసు పెట్టే కంటెంట్స్ ఏవి కూడా ఈ ఎఫ్ఐఆర్ లో లేవు. అది నేను చెప్పాలనుకుంటున్నా. 308 కింద కేసు పెట్టే కంటెంట్స్ ఏవి కూడా ఈ ఎఫ్ఐఆర్ లో లేవు. మీరు 308 కంటెంట్ ఏమొస్తాయి? ఈ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా నన్ను మారణాయుధాలతో నిన్ను చంపుతాము, అందుకొరకు నువ్వు నాకు 50,000 ఇవ్వు అని చెప్పి ఈ అమ్మాయి ఈయనను బెదిరించిందంట అని యాక్చువల్ గా ఆ కంటెంట్ ఏది కూడా ఈ ఎఫ్ఐఆర్ లో లేదు. ఇప్పుడు మీరు ఏదైతే 253/2026 కరీంనగర్ 2 టౌన్ పోలీస్ ఎఫ్ఐఆర్ ఉందో, ఆ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి, మీరు బండి సాయి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా వీళ్ళు మారణాయుధాలతో నన్ను చంపుతారు, థ్రెట్ టు లైఫ్
బై కాజింగ్ ఏ గ్రీవియస్ ఇంజురీ అన్న మాటనే అందులో లేదు. ఆయన ఏమన్నాడు, నేను ఈ అమ్మాయితోని అరుణాచలం టెంపుల్ పోయినా, నేను ఈ అమ్మాయితోని విజయవాడ టెంపుల్ పోయినా, నేను ఈ అమ్మాయితోని తిరుమల టెంపుల్ పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించిన తర్వాత నువ్వు ఏమన్నా చేయి, నువ్వు మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకో అని అన్నారు. నేను చేసుకోనంటే చేసుకోనని చెప్పిన తర్వాత నా మీద ఫాల్స్ కేసులు పెడతాము అని చెప్పి భయపెట్టించిండ్రు అని చెప్పి మాత్రమే ఈయన రాసిండు. ఇక్కడ గమ్మత్ ఏదైనా విషయం ఏందయ్యా అంటే, ఇది రాసిండు కదా, ఇది రాస్తే ఇది ఒకవేళ అగర్సే ఇది నిజమని అనుకోని కేసు రిజిస్టర్ చేసిన 308 క్లాజ్ 5 రాదు, క్లాజ్ 1 and 2 వస్తుంది. మరి 308 క్లాజ్ 5 ఎందుకు పెట్టిండ్రు? 308 క్లాజ్ 1 క్లాజ్ 2 పెడితే ఈ అమ్మాయికి కానీ వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మకి కానీ అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అంత బలమైన కేసు కాదు. 308 క్లాజ్ 5 ఎందుకు పెట్టిండ్రయ్యా అంటే దానికి 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. ఎంత కుట్ర ఉన్నది చూసిందా? అక్కడనేమో తల్లి నా బిడ్డ మీద అత్యాచారం చేసిందని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లా వెయిట్ చేస్తుంది కన్నీళ్లతోని. ఆమె కేసు రిజిస్టర్ చేయకుండా ఈ సైబరాబాద్ సీనియర్ అధికారులు కరీంనగర్ సీనియర్ అధికారులకు చెప్పి ముందు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయండి, చేసి అది కూడా జైలుకు పోయే కేసు రిజిస్టర్ చేయండి అని 308 క్లాజ్ 5 పెట్టిండు. క్లాజ్ 5 అంటే చంపుతామని మారణాయుధాలతో బెదిరించి మా దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నారు అని చెప్పి రాసిండు. కానీ ఆయన ఎక్కడ కూడా చంపుతాము, నన్ను మారణాయుధాలు వాడిండ్రు, గ్రీవియస్ ఇంజరీ అని బండి సాయి భగీరథ్ ఎక్కడ రాయలేదు. కానీ రాయకపోయినా అక్కడున్న కమిషనర్ ఆఫ్ పోలీసు, అక్కడున్న 2 టౌన్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి దీన్ని నాన్ బెయిలబుల్ కేసుగా మార్చిండ్రు. ఇది ఎన్ని గంటలకు చేసిండ్రండి? సాయంత్రం 5:30కి చేసిండ్రు. ఇప్పుడు ఇంకా రెండో డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయింది. ఇంకా ఈ తల్లి అక్కడనే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నది. ఈమెకు కరీంనగర్లో ఈ కేసు అయిన విషయం నాకు తెలియదు. పాపం నాకు న్యాయం చేయండి అని కరీంనగర్ నుంచి సైబరాబాద్ కమిషనర్ పోలీసులకు న్యూస్ వస్తుంది. ఏమని? ఇగో మేము కేసు రిజిస్టర్ చేసినాం, ఇగో నాన్ బెయిలబుల్ కేసు పెట్టినాం. ఇంకా ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈమె 12 గంటల వరకు వెయిట్ చేస్తుంది. నా కేసు బుక్ చేయండి. రాత్రి 12 గంటలకు కేసు బుక్ చేస్తే చేయకపోతే ఆమె ఏమంటది, నరేంద్ర మోడీ గారు రేపు వస్తున్నారు, నరేంద్ర మోడీ సభలోకి పోయి నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను నా బిడ్డ అని తల్లి అంటది. అప్పుడు పోలీసులు భయపడి ఆమెకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. మరుసటి రోజు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసి అది నిన్న రాత్రి 10 గంటలకు అయినట్టుగా చూపిస్తారు. అక్కడ కూడా గేమ్ ఉన్నది. ఇక అది చూపిస్తాను మీకు ఎప్పుడనే ఉన్నది. ఈ విషయాలు కావాలనే పోలీసు వాళ్ళు దీన్ని నీరుగార్చిండ్రు. ఆ కుట్ర ఏందో నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ బండి సాయి భగీరథ్ అనే అబ్బాయి ఇప్పుడు ఈ మైనర్ బాలిక ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని ఉచ్చులో వేసుకున్నారు ఈ బండి సాయి భగీరథ్ ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా, అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా, అదేవిధంగా స్నాప్చాట్ ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మేము ఈ అమ్మాయిని పట్టుకుంటామంటే ఈ అమ్మాయిని వల్లేసుకుంటాం, అమ్మాయిలను ఎవరు ముందర వలలేసుకుంటారు అని షరతులు కట్టుకొని అమ్మాయిలను వలలో వేసుకుంటున్నాం అని చెప్పి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని తన వలలో వేసుకొని మానసికంగా లోబరుచుకొని స్నాప్చాట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా విపరీతంగా మెసేజ్లు పెట్టి, ఎన్నో ఘోరమైన మెసేజ్లు పెట్టి మా బిడ్డను పూర్తిగా మానసికంగా కుంగదీసిండు. అదేవిధంగా మా బిడ్డను రకరకాల స్టేషన్లకు, రకరకాల ప్రాంతాలకు తీసుకొని పోయిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకొని పోయిండు. అక్కడ అత్యాచారం చేసిండు. బేస్మెంట్ లో అత్యాచార యత్నం చేసిండు. సర్వీస్ అపార్ట్మెంట్స్ లో అత్యాచార యత్నం చేసిండు. రకరకాల టెంపుల్స్ కు తీసుకొని పోయిండు. దయచేసి మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి క్షమించాలి, కానీ తప్పడం లేదు. ఎందుకంటే ఇక ఒక మైనర్ బాలికగా జీవితానికి సంబంధించిన విషయం. ఈ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఎవరి ఏ జెండా పట్టుకుని ఆయనైతే ఈరోజు తిరుగుతా ఉన్నాడో ఆ జెండా పట్టుకున్న పార్టీ వాళ్ళ నుంచి తెలంగాణ
మహిళలకు, తెలంగాణ బిడ్డలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అన్న విషయం చెప్పడం కోసమే ఈ విషయాలను చెప్పాల్సి వస్తుంది. దయచేసి క్షమించండి. ఇక సో ఈ అఫైర్ ఉన్న విషయం ఇదంతా అయిపోయిన తర్వాత ఈ స్లోగా ఈయన ఏం చేశాడు, బండి సాయి భగీరథ్ ఈ విషయాన్ని మరి వాళ్ళ నాయన దృష్టిలో పెట్టిండు. వాళ్ళ నాయన దృష్టిలో పెట్టంగానే వాళ్ళ నాయన నథింగ్ డూయింగ్, అదంతా నడవదు అని చెప్పి వీళ్ళను సంగప్ప అని చెప్పి ఒక జర్నలిస్టును పట్టుకొని ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా దోస్తులే. మీరు మన నరేంద్ర మోడీ గారి మీటింగ్లో వీరు అలాయ్ బలాయ్ వేసుకొని రేవంత్ రెడ్డి గారు అయితే నా స్నేహితుడు బండి సంజయ్ అని చెప్పడం జరిగింది. ప్రజల ముందరనే చెప్పిండు ఆయన. అలాంటి బండి సంజయ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డిగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా నేను సాయం చేయకపోతే ఎవరు సాయం చేస్తారని బండి సంజయ్ చెప్పినందుకు ఆ రేవంత్ రెడ్డి గారు, నా కొడుకు ఏదో ఇబ్బందులో ఉన్నాడని బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్తే రేవంత్ రెడ్డి గారు డీజీపీ ఆనంద్ గారికి చెప్పి ఇగో ఎట్లనే చేసి బండి సంజయ్ కొడుకును కాపాడండి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత మీద పూర్తి కంట్రోల్ రేవంత్ రెడ్డి గారికే ఉంటుంది, బండి సంజయ్కి ఉండదు. అది బండి సంజయ్కి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన వెంటనే డీజీపీకి చెప్తే ఇలా నిర్మల్ పోలీసుల దగ్గరికి 2000 ఏప్రిల్ 22 నాడు ఒక కంప్లైంట్ పోతుంది. శ్రీరామ్ అనే వ్యక్తి ద్వారా ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ కుటుంబం మంచిది కాదు, వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి ఆ అమ్మాయి తల్లి నాకు చెప్పింది. నిర్మల్ పోలీసులు ఇప్పుడు కేసే బుక్ చేయలేదంటున్నారు. అదొక క్షణం కట్ చేద్దాం. దాని తర్వాత ఏప్రిల్ 23వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఈయన బండి సంజయ్ తన వార్తాహరుడైన, తన నమ్మిన బంటైన సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధిని, ఈయన ఇంతకుముందు V6లో జర్నలిస్ట్గా పనిచేసిండు, ఈ అధికార ప్రతినిధిని తను పంపించి నువ్వు ఏమన్నా చేయి, ఈ కేసు తప్పు చేసి ఆ అమ్మాయి నోరు మూపించు అని చెప్తే ఈయన పోయి ఈ కుటుంబం దగ్గరికి వచ్చి, ఈ మైనర్ బాలిక కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళను తీసుకొని బండి సంజయ్ ఇంటికి హైదరాబాద్ నగరానికి వస్తాడు. ఆ హైదరాబాద్ నగరంలో బండి సంజయ్ ఇంట్లో ఈ మహిళ, వాళ్ళ భర్త, తర్వాత ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం తాలూకు ఆధారాలన్నీ కూడా బండి సంజయ్ ముందర పెడితే ఆయన అగ్రహోదగ్రుడు అయిపోయి ఎవడెవరితో తిరిగిందో నా ఇంటికి కోడని తీసుకోవాలని బిడ్డను ఎవడు తిరగమన్నాడు అని చెప్పి బెదిరించి, నేను బీజేపీ అధ్యక్షుడిగా పోయినప్పుడు నా కోసం 8 మంది సూసైడ్ చేసుకున్నారు, నా సంగతి మీకు తెలియదు. మీరు ఇప్పుడు చూసిండు కదా ఎట్లా మాట్లాడుతున్నాడో, పబ్లిక్గా ఎట్లా గూండాగిరి చేసుకుంటూ మాట్లాడుతున్నాడో అదే ముచ్చట ఈ అమ్మాయి తల్లికి తండ్రికి చెప్పి ఇక్కడ నుంచి సప్పుడు దాకా నడువుండ్రి, నాతో నకరాలు చేయకుండ్రి, పోయి నిర్మల్లో ఎస్ఐ దగ్గర పోయి అగ్రిమెంట్ మీద సంతకం చేయండి అని చెప్పి బెదిరించి పంపిస్తాడు. అసలు కథ దీని తర్వాతనే స్టార్ట్ అవుతాడు. దాని తర్వాత ఈ బండి సాయి భగీరథ్ అనేటోడు ఇంతటితో ఆగలేదు. ఇగో మా నాయన మీకు చెప్పేది ఇక నీకు నాకు కటీఫు, నీతో నాకు రిలేషన్షిప్ ఉండదు, సో అందుకొరకు ఇక నువ్వు నాతో తిరగకు అని చెప్పుకుంటూనే ఏం చేస్తాడు, ఈ అమ్మాయి తనతో తిరిగిన వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా సీక్రెట్గా సామాజిక మాధ్యాల్లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాడు. ఎవరైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు ఎవరైతే నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తా అంటున్నారో అయ్యా బండి సంజయ్ గారు, ఈ అమ్మాయి కూడా హిందువే, అంటే వేరే వాళ్ళని అయితే చేయాలని కాదు, మహిళకు బాధితురాలికి ఏ కులం ఉండదు, కానీ మీరు ప్రతిసారి కూడా జై శ్రీరామ్ అంటా ఉన్నారు, జై హనుమాన్ అంటా ఉన్నారు. వీళ్ళు కూడా హిందువులే, వీళ్ళు కూడా జై శ్రీరామ్లే బండి సంజయ్ గారు. ఇప్పుడు మున్నూరు కాపు సంఘం చింత సాంబమూర్తి గారు నిన్న కొంతమంది మా సంజయ్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా సాంబమూర్తి గారు, ఈ అమ్మాయి కూడా మున్నూరు కాపే, దీంట్లో కులం ఉండదండి. ఆ మైనర్ బాలిక ఏ కులమైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, బుద్ధిస్ట్ అయినా, ఎవరైనా అమ్మాయి కులం ఉండదు ఇందులో. సో ఈయన బెదిరిస్తాడు. బెదిరియంగానే ఈ ఎవరైతే మన
ఈ బండి సాయి భగీరథ్ ఈ అమ్మాయి యొక్క వీడియోలు ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోగ్రాఫ్స్ అని కూడా మీడియాకు రిలీజ్ చేస్తాడు, సోషల్ మీడియాకు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం సర్క్యులేట్ అవుతుంటాయి. ఈ విషయం ఈ బిడ్డకు తెలుస్తుంది. తెలిసి 2 సార్లు ఆత్మహత్యత్నం చేస్తుంది ఈ అమ్మాయి. తల్లి ఏం చేస్తుంది అంటే, ఈ అమ్మాయి తల్లి చాలా డీటెయిల్గా తన బిడ్డను ఏ విధంగా బండి సాయి భగీరథ్ అత్యాచారం చేసిండు అనేది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, ఏ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎట్లా చేసిండు, ఏ కాజాగూడ బేస్మెంట్ ఎట్లా చేసిండు, సర్వీస్ అపార్ట్మెంట్స్కి ఎట్లా తీసుకుపోయిండు, ఏ విధంగా చేయరాని పనులు, ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను కొన్ని చెప్పలేను, చేయరాని పనులన్నీ ఏ విధంగా చేసిండు అని చెప్పి మొత్తం కూడా గ్రాఫిక్ డీటెయిల్స్ అందిస్తుంది. అదేవిధంగా నా బిడ్డకు సంబంధించిన వీడియోలు, నా బిడ్డ అతనితో తిరిగినప్పుడు సంబంధించిన వీడియోలు ఏవైతున్నాయో ఆ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, అదేవిధంగా మా ఇజ్జత్ పోయింది అని చెప్పి తల్లి చెప్తూనే, అదేవిధంగా ఈ బండి సంజయ్ వాళ్ళ ఇంటికి మమ్మలను పిలిపించుకొని మమ్మల్ని బెదిరించి మీరు పోయి అర్జెంటుగా నిర్మల్లో బాండ్ పేపర్ మీద సంతకం పెట్టండి, మళ్ళీ మా అబ్బాయి జోలికి రామని అని చెప్పి కూడా ఆ తల్లి రాసింది. ఆ తల్లి కంప్లైంట్లో రాసింది. ఇవేవి కూడా కంప్లైంట్లో పెట్టలే, ఇవేవి కూడా ఎఫ్ఐఆర్లో రాలే. ఇక సైబరాబాద్ పోలీసు వాళ్ళు ఏం ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసిండ్రయ్యా అంటే, ఇక అదొక కామెడీ అండి. వాళ్ళు సెక్షన్ 11, సెక్షన్ 12 కింద ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసిండ్రు. సెక్షన్ 11, సెక్షన్ 12 ఎఫ్ఐఆర్ ఏందయ్యా అంటే, చూడండి ఎంత ఘోరమో. అక్కడనేమో ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో ఆ అమ్మాయిని నిందితురాలుగా పేర్కొంటూ కరీంనగర్ కమిషనర్ పోలీసులేమో నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 10 సంవత్సరాలు జైలుకు పోయే కేసు పెట్టిండ్రు. ఏ తల్లి అయితే నా బిడ్డకు అత్యాచారం జరిగింది, మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పి ఏ తల్లి అయితే మరి కంప్లైంట్ ఇస్తే ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద కేవలం 3 సంవత్సరాల శిక్ష పడే కేసు. బండి సాయి భగీరథ్ అనే తోడు పోలీస్ స్టేషన్కు రాగానే బెయిల్ ఇస్తారు, వానికి పంపించేస్తారు. ఆ విధంగా వానికి బెయిల్ వచ్చినట్టుగా చూసిండ్రు, పంపించేసి. అంటే వాడు ఆ కేసు రిజిస్టర్ చేసి వాడు దొరకలే. సో సెక్షన్ 11, 12 పెట్టిండ్రు. మరి సెక్షన్ 11, 12 పోక్సోలో పెడితే 3 సంవత్సరాల జైలు శిక్షనే, అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. అక్కడనేమో మైనర్ బాలిక మీద, మైనర్ బాలిక తండ్రి మీద, మైనర్ బాలిక తల్లి మీద ఆ విధంగా చేసిండ్రు. ఇక్కడ సైబరాబాద్ పోలీసులు ఈ విధంగా ఆ అమ్మాయి బాధితురాలుగా ఉండి కంప్లైంట్ ఇస్తే వాడిని బండి సాయి భగీరథ్ మీద 3 సంవత్సరాల జైలు శిక్ష పడ్డట్టుగానే, అంటే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు, సింపుల్ కేసు పెట్టింది. ఇక సరే, తర్వాత 9వ తారీఖు నాడు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అదేవిధంగా చాలా మందిని కూడా గొడవ చేసినాం. ఈ అమ్మాయికి ఇంత ఘోరం అవుతుందా అది ఇది అంటే, కనీసం అప్పుడు కూడా సెక్షన్ మార్చలేదు. మీరు చూడండి ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నదో. మరి ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటి? మరి తెలివైన పోలీస్ ఆఫీసర్లు అయితే ఏం చేస్తారు, వెంటనే వాడిని లుక్అవుట్ సర్క్యులర్ అన్ని ఎయిర్పోర్ట్లకు, అన్ని నౌకాశ్రయాలకు ఒక నోటీసు పంపించి, ఇంత దుర్మార్గుడు వీడు, సాయింధవుడు వీడు, కీచకుడు వీడుంటే అమ్మాయిల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, వాళ్ళకి రక్షణ ఉండదు, అందుకొరకు వీడు ఎక్కడ దొరికినా పట్టుకోండి అని చెప్పి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వలేదు. ఈ అమ్మాయి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయలేదు. ఈ అమ్మాయి తల్లి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయలేదు. ఈ అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపించలేదు. వాడి సెల్ ఫోన్ డీటెయిల్స్ తీసుకోలేదు. వీడి దోస్తులను అందరినీ కూడా గల్ల పట్టుకొని గుంజుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పడాల్సి ఉండే. వాళ్ళ నాయన దగ్గరికి పోలేదు. వాళ్ళ నాయన ఎవరు? బండి సంజయ్. వాళ్ళ నాయన దగ్గరికి పోవాలిగా, పోలేదు. ఎందుకంటే అవతలోడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి. మీరు ఎంత ఘోరం చూడండి. సిగ్గు లేకుండా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11వ తారీఖు నాడు మధ్యాహ్నం నిద్రలేస్తాడు. ఈయన ఇన్సిడెంట్ ఎప్పుడైంది, పోలీసులు ఎప్పుడు రిపోర్ట్ అయింది? 8వ తారీఖు నాడు రిపోర్ట్ అయింది. 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఈయన నిద్రలేసి అప్పుడు ఈయన అడుగుతాడు, ఏమయ్యా సివి ఆనంద్, ఏమయ్యా డీజీపీ, ఇంతవరకు ఏం కాలేదేంది అని అంటే, డీజీపీ గారు ఏం చెప్తారు, సార్ ప్రధానమంత్రి వచ్చిండు తెలంగాణకు, అందుకొరకు పోలీసు వాళ్ళందరూ కూడా ఆ బందోబస్తుల్లో ఉన్నారు, ఈ కేసు గురించి మేము పట్టించుకోలేదు అంటారు. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా?
ప్రధానమంత్రి బందోబస్తుకు 1,00,000 మంది పోతారా? తెలంగాణ 1,00,000 మంది పోతారా? అసలు ఆయన సభకే 10,000 మంది కన్నా ఎక్కువ రాలే. 1,00,000 మంది పోలీసులు ఎట్లా పోతారంటే నాకు అర్థం కాదు. అక్కడ పోయినరు అనుకోండి, ప్రధానమంత్రి సభ పక్క పోంటే ఏదైనా హత్య జరిగితే, ఏదైనా అత్యాచారం జరిగితే ప్రధానమంత్రి సభలో ఉన్నాం కాబట్టి మేము అత్యాచార ఇన్వెస్టిగేషన్ రామంటారా? మర్డర్ జరుగుతుంటే మర్డర్ ఇన్వెస్టిగేషన్ కు రామంటారా? మీరు ఏ విధంగా డీజీపీ గారు మీరు ఏ విధంగా చెప్తారు ఈ విషయం? ఇదంతా ఏందయ్యా అంటే అవతల బాధితురాల్ని భయపెట్టించడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టించడం కోసం మీరు అక్కడనేమో నాన్ బెయిలబుల్ కేసు చేసి, అది ప్రాపర్, అది మెయిన్ కేసు. ఇక్కడనేమో లైట్ కౌంటర్ కేసు. మన ఊర్లలో మనం ఒకరినొకరిని కొట్టుకుంటే కేసు కౌంటర్ కేసు అంటాం కదా. ఫస్ట్ పెట్టినదే బలంగా ఉంటుంది, తర్వాత పెట్టినది బలంగా ఉంటుంది. అందరికి తెలుసు. ఊర్లలో ఏమంటారు, మన గుమ్మడం ఇంకా ఏ గ్రామం పోండి ఎవరిని అడిగే చెప్తారు. జడ్డపల్లి పోయినా చెప్తారు, లేకపోతే పాన్గల్ పోయినా చెప్తారు. కేసులో ఫస్ట్ పోయినదే న్యాయం ఉంటుంది, సెకండ్ ఉంది అది ఎంత పెద్ద కేసు అయినా కూడా అన్యాయమే, నువ్వు కావాలని పెట్టినావు అంటారు. యాక్చువల్గా ఇక్కడ జరిగింది కూడా అదే. రిటర్న్ కేసు నువ్వు అక్కడ చేసినావు కాబట్టి నువ్వు ఇక్కడ పెట్టినావు. ఏమయ్యా వాళ్ళు కరెక్ట్ పెట్టిండ్రు. అక్కడ కరీంనగర్ ఏమని పెట్టిండ్రు, ఈ అమ్మాయి అంట 16 సంవత్సరాలు 17 సంవత్సరాల బాలిక, నేను సబ్బుత బిడ్డ అని చెప్పి బెదిరిస్తే ఈ బండి సంజయ్ కొడుకు 50,000 రూపాయలు ఇచ్చిండట భయపడి. నాకు 50,000 సరిపో 5 కోట్లు ఇవ్వండి అని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేసిందట. నమ్ముతారానండి? వాళ్ళమ్మ 48 లక్షల ఫార్చునర్ కార్లో వచ్చింది పోలీస్ స్టేషన్. వాళ్ళని ఈ ముష్టి 50,000 కోసం ఎగబడతారా? ముష్టి 50,000 కోసం తమ బిడ్డ జీవితాన్ని బజారుకి ఇడుస్తారా వాళ్ళు? ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు? పక్కా ఇది రేవంత్ రెడ్డి గారు డీజీపీకి చెప్పిండు, బండి సంజయ్ కొడుకుని ఎట్లనే కాపాడాలి అంటే ఏం చేయాలని అదంతా చేయండి అన్నాడు. అంటేనే 2 కమిషనర్లకు ఇన్స్ట్రక్షన్స్ పోయినట్టున్నాయి. వెంటనే వీళ్ళు జీడీ ఆపి ఈ గేమ్ ఆడిండ్రు. అక్కడనేమో నాన్ బెయిలబుల్, ఇక్కడనేమో బెయిలబుల్ కేసు పెట్టిండ్రు. ఇవాళ నేను రెండోది అడుగుతున్నా, ఒసామా బిన్ లాడెనా, లేకపోతే ఫేమస్ టెర్రరిస్ట్ అయినావన్నా, లేకపోతే ఎవరైనా దొరకకుండా ఉండడానికి, లేకపోతే విదేశీ టెర్రరిస్టా? పక్కనే కరీంనగర్లో ఉన్నాడు, 5 రోజుల నుంచి దొరకలేడు. ఇలా హైదరాబాద్ నగరం అంతా పోస్టర్లు వేసింది ఎవరో, వీడు ఎక్కడున్నా దొరకబట్టి ఇవ్వండి అని చెప్పి. వీళ్ళ నాయన్నేమో బాజాప్తా కరీంనగర్లో మీటింగ్ పెడుతున్నాడు. జై శ్రీరామ్ జై హనుమాన్. నేను నిన్న కూడా మేము అడిగినా, అయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్, మేము కూడా జై శ్రీరామ్ జై హనుమానే. మా వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఈ బాధితులు కూడా హిందువులే, మేమందరం కూడా హిందువులమే. మీరు ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చెరబడితే హనుమంతుడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై లంకకు పోయి వానర సైన్యాన్ని తీసుకుపోయి సీతమ్మ తల్లిని ఆ చెర నుంచి విడుదల చేసిండు. అంత గొప్ప మహనీయుడు. పరస్త్రీ వైపు కన్నెత్తి చూడకుండా, పరస్త్రీ అంటే తల్లితో సమానము అని చెప్పి ఆజన్మాంతం బ్రహ్మచారిగా బతికి విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన దేవుడు హనుమంతుడు. కానీ బండి సంజయ్ గారు, మీ కొడుకు మైనర్ బాలిక అఘాయిత్యం చేసి ఆ అమ్మాయి మీద అసభ్యకరమైన వీడియోలన్నీ తీసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తా ఉన్నారు. ఎట్లా మీరు జై శ్రీరామ్ అంటున్నారు సంజయ్ గారు? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నేను ఆయన మాట్లాడుతుంటే పక్కన మరి సాధువులు వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా సాధువులారా, ఈ వ్యక్తి గురించి ఆయన మీకు ఏమైనా చెప్పిండా? ఇవాళ బండి సంజయ్ గారు, నేను నా జీవితం అంతా కూడా రాజకీయాల కోసమే ఖర్చు పెట్టినా, నేను నా జీవితం అంతా ప్రజల కోసమే చేసిన, నా జీవితం అంతా హిందూ ధర్మం కోసమే చేసిన అంటున్నారు. యువతలు కూడా హిందువులే కదా. ఏంటి అంటే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఆ మైనర్ బాలిక ఈరోజు ప్రజల ముందరకు మీరు వచ్చినట్టుగా గట్టిగా మాట్లాడడం, మీరు మాట్లాడినట్టుగా గట్టిగా మాట్లాడలేకపోతుందనేనా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ఓపెన్ గా బెదిరిస్తున్నారు బాధితులను. ఓపెన్ గా ఎవరైతే ఈ రోజు మీ మీద పోరాటం చేస్తున్నారో, మీ కొడుకు మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారో వాళ్ళందరి మీద మీరు ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడాలరేనా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మా నిస్సహాయతను దృష్టిలో పెట్టుకోవాలని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు బండి సంజయ్ గారు చెప్పాలి. అదే విధంగా మరి ఈ బండి సాయి భగీరథ్ ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్నాడో అమెరికా పోయిండో, ఇండియాలో ఉన్నాడో నేపాల్ పోయిండో, ఇండియాలో ఉన్నాడో లేకపోతే నిత్యానంద స్వామి లాగా ఎక్కడన్నా కొత్త ద్వీపంలో దాక్కున్నాడో అనేది ఎవ్వరికీ తెలియదు. దాని మీద కూడా ఈరోజు చర్చ జరగాలి. ఈరోజు డీజీపీ ఆన్సర్ చెప్పాలి.
కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ ఆన్సర్ చెప్పాలి. నేను అంటున్నా ఇవాళ మీకు నిజంగా ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు బండి సాయి భగీరథ్ను ఏ విధంగా తప్పించడానికి ప్రయత్నం చేసిండ్రు, దాని మీద తప్పు ఒప్పుకొని మీరు ఆ పదవుల నుంచి వైదొలగాలి. కమిషనర్లు కానీ డీజీపీలు కానీ మీరు ఆ పదవుల నుంచి వైదొలగాలి. మీ వల్ల తెలంగాణ సమాజం, మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసిండ్రు, కుల్లా చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి అది చేయమన్నాడు, మీరు అది చేసిండ్రు. లేకపోతే వీటికి ఆన్సర్ చెప్పాలి. ఇదే డీజీపీ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రధానమంత్రి కార్యక్రమం వల్లనే ఈ అమ్మాయి కేసు చూడలేదు, ఆ బండి సాయి భగీరథ్ను పట్టుకునే ప్రయత్నం చేయలేదు అని మీరు చెప్పాలి. అదే విధంగా ఈ రేపులు మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చే కొత్త సంప్రదాయం ఏ చట్టం చెప్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సివి ఆనంద్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన హోంమంత్రి, మీరు డీజీపీ. సో ఇకపోతే సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వేలాది మంది హనుమాన్ భక్తులను ఉద్దేశించి ఆయన పెద్ద ఎత్తున స్పీచ్ కూడా ఇచ్చాడు. నాకు ఎవరైతే నాతో పెట్టుకుంటారో, నాతో కెలుకుతారో వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరించాడు కూడా. మీరు ఆ బండి సంజయ్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇచ్చిండ్రు నోటీసు? డీజీపీ గారు బండి సంజయ్ అంటే ఆ బండి సాయి భగీరథ్ యొక్క మేనమామకు నోటీస్ ఇచ్చిండ్రు. అసలు నేను అడుగుతున్నాను ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా అందరూ తెలంగాణ పోలీస్ అధికారులను, పోక్సో కేసులో ఒక అమ్మాయి మీద చెప్పలేనన్ని సార్లు అత్యాచారం చేసిన నిందితుడిని ఆయనకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎక్కడ ఏ చట్టంలో రాసింది నిందితుడికి, నిందితుడి మామకు నోటీస్ ఇవ్వాలని రాసింది? ఈరోజు మీరు బండి సంజయ్ గారు, మన డీజీపీ గారు మీరు చెప్పాలి. సొంత వాళ్ళ నాన్ననే నిన్న కరీంనగర్ మెయిన్ రోడ్డు మీద వేలాది మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆ వీడియో మీకు వినిపిస్తాను. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. మీద కాసేపు జెండా ఉంది, ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలిచిన వాళ్ళ, మీరు పట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామి లాగా ఈ కళారుల వ్యవస్థను, ఈ అక్కనొక్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దానం చేస్తా, ఇదే కాశాపు చెందిన వద్ద తెలంగాణ మొత్తం చుట్టుపెట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తున్నావు, ఎవరైతే కుటుంబాలు చేస్తున్నావు, ఎవరైతే నా కుటుంబాన్ని ప్రచారం వలచున్నావు, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిందో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందో ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఏ ఒక్క కొడుకును కాపాడుకోవాలని అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా బెదిరిస్తే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్కి నోటీస్ ఇవ్వడానికి ధైర్యం వస్తలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు? ఆయన మీ దోస్తనే కదా, మీ స్నేహితుడనే కదా. ఇలా నువ్వు ఆయన ఇద్దరు కూడా క్విట్ ప్రోకో విధానంలో నువ్వు చేసిన కుంభకోణాలన్నిటికి కూడా ఆయన రక్షణ ఇస్తున్నాడు, ఆయన కొడుకు చేసిన నేరాలన్నిటికి కూడా నీ పోలీసులందరూ రక్షణ ఇస్తున్నారనే కదా. లేకపోతే ఎందుకు బండి సంజయ్కి నోటీస్ ఇవ్వడం లేదు? బండి సంజయ్ ఇల్లు ఎందుకు రైడ్ చేయడం లేదు? బండి సాయి భగీరథ్ వాళ్ళ నాయన ఇంట్లోనే ఉంటాడు, ఆయన పెళ్ళైనోడు కాదు, 25 సంవత్సరాల యువకుడు. ఆయన బండి సంజయ్ ఇల్లు ఎందుకు రైడ్ చేయడం లేదు మీరు? ఆయన ఫామ్ హౌస్ ఏదైనా ఉంటే ఆయన ఎందుకు రైడ్ చేయడం లేదు? ఆయన కాల్ డీటెయిల్స్ ఎందుకు తీసుకురావడం లేదు? వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ నిన్న కరీంనగర్ లో ఏదైతే తీవ్ర పదజాలంతో ప్రజలు బెదిరించిండో దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చివరిగా మన అసదుద్దీన్ ఓవైసీ గారు
अजुद्दीन साहब, मैं पता नहीं अब आप कौन सा दुनिया में रह के बात कर रहे हैं, मेरे को तो समझ में नहीं आ रहा। आप एक बार हकीकत जानिएगा। कल आप बोले 2022 में जब हैदराबाद में एक रेप केस हुई थी एक माइनर का, लड़की का, वो लड़की के केस में आप लोग कुछ नहीं कर करके आप बोले, बहुत झूठी इल्जाम लगाए आप सच जानिएगा। 2022 में जब मई 28 के दिन जब ये इंसिडेंट पुलिस को रिपोर्ट किया गया, तब तुरंत एसीपी बंजारा हिल्स इन्वेस्टिगेशन टीम बना के वो लोगों को 3 दिन में पकड़ लिया। 3-4 दिन में पकड़ के जून 3 के दिन, मई 28 में अत्याचार होता है, जून 28 के दिन, जून 3 के दिन वो लोगों का गिरफ्तार भी हो जाता है। 2 महीने में चार्जशीट भी हो जाता है एक केस का। अभी ट्रायल चल रहा है, उसमें आपका एमआईएम का एमएलए का बेटा भी है शामिल, वो जुवेनल है, उसका नाम नहीं बोल सकता हूं। हमारा पार्टी से एक ये क्या बोलते वक्फ बोर्ड चेयरमैन कोई था, उसका बेटा भी था। केसीआर साहब ने क्या किया मालूम? केसीआर साहब ने तुरंत वो वक्फ बोर्ड चेयरमैन को इस्तीफा देने के लिए बोला। ये है केसीआर, ये है केसीआर। If anybody crosses line, he will not tolerate. That is KCR, including his own daughter. That is KCR. If his daughter transgresses the limits of the discipline rules of the party, the constitution of the party, he will not tolerate his own daughter. He did not tolerate his own daughter. That is KCR. आप केसीआर और बीआरएस के बारे में इल्जाम लगाने के कोशिश कर रहे, गलत है। लेकिन ये केस में आप एक बार भी बात नहीं किया, असदुद्दीन साहब, एक बार भी बात नहीं किया। बंडी संजय का बेटा का जुर्म के बारे में एक बार भी बात नहीं किया। क्यों? आप इसका वजह जो है आप बोलना चाहिए। तो అందుకొరకే మిత్రులారా, ఈ రోజు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా దీని మీద మరి పోరాటం చేయడం లేదు। ఈరోజు మీడియా అంతా కూడా ఈ న్యూస్ ప్రసారం చేయకుండా మీడియా అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు బండి సంజయ్ గారు। ఇలా నరేంద్ర మోడీ గారు మరి కేసీఆర్ గారు ఇలాంటి కేసులు దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా, ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళతో అర్జెంటుగా రాజీనామా చేయించేవారు। ముందు రాజీనామా చేయి, నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలన్న ఆలోచన విధానం, సిద్ధాంతం కేసీఆర్ గారిది। आज मैं नरेंद्र मोदी साहब को मैं ये सवाल पूछना चाहता हूं, महोदय नरेंद्र मोदी जी, आपका कैबिनेट में बंडी संजय करके एक यूनियन होम मिनिस्टर, उसके साथ आपने मंच पे बैठे थे, तब भी उस समय में उसका ऊपर एक इल्जाम था, उसका बेटा गुनहगार बन के बाहर घूम रहा था, एक बड़ा केस हो रहा था, मगर आप तेलंगाना में उसका साथ मंच पे बैठे, न केवल उसके साथ हमारा चीफ मिनिस्टर रेवंत रेड्डी के साथ बैठे। क्यों आप बंडी संजय को इस्तीफा देने के लिए नहीं कह रहे? क्यों आप बंडी संजय को इस्तीफा देने के लिए नहीं बोल रहे? हुक्म दीजिए, बेटी बचाओ बोले आप, आज आप बेटा को बचा रहे। नारा तो बेटी बचाओ बोले, लेकिन आज आप वास्तव रूप में बेटा को बचा रहे, गुनहगार बेटा को बचा रहे। ये आपका असली नारा है। तो మిత్రులారా, అందుకొరకే మరి ఈరోజు ఇంత సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినందుకు మీకు క్షమాపణలు, కానీ ఇది తప్పడం లేదు। కానీ ఈరోజు నేను గౌరవ డీజీపీ గారు, గౌరవ సిపి సైబరాబాద్, అదే విధంగా మరి సిపి కరీంనగర్, మీరు నిజంగా ఈ పని చేయకపోతే, మీరు ఈ పని డెఫినెట్ గా మీకు చెప్పండి అయితే ఏ పోలీసులు కూడా చేయరు। ఈ కేసులు మీకు చెప్పకుండా ఏ పోలీసులు కూడా రిజిస్టర్ చేయరు। ఈ సెక్షన్లు మీకు చెప్పకుండా ఏ ఎస్ఐ ఏ సిఐ కూడా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడు, ఏ ఎస్ఐ ఏ సిఐ కూడా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయరు। మీకు తెలిసే
ఈ విషయం జరిగింది. మీకు తెలిసే బండి సాయి భగీరథ్ ఈ దేశం నుంచి వెళ్ళిపోయాడని మేము అనుకుంటున్నాం. మీరు ఈ విషయాల మీద నిజాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి మేము ఈ కేసు చేయలేకపోయినాం అనే విషయం ఏదైతుందో అంతకన్నా ఘోరమైన దుర్మార్గమైన ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి ఈ దేశంలో ఉండదు, ఈ ప్రపంచంలో ఉండదు. ఇంత ఘోరమైన పోలీసింగ్ ఉంటే ఇంకొక మార్గం లేదు, పరిస్థితి లేదు మాకు ప్రజలకు. అందుకొరకు అలా తెలంగాణ మహిళా లోకానికి ప్రత్యేకించి ఈరోజు ఒక అమ్మాయికి మైనర్ బాలిక అయింది, రేపు మన ఇళ్లలో కూడా మైనర్ బాలిక కావచ్చు. మన ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళందరి ప్రాణాలు కూడా, వాళ్ళందరి ధన మాన ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇలా బండి సంజయ్ ఓపెన్ గా అంత ఘోరమైన నేరం చేసి కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా ప్రజలను భయపెట్టిస్తా ఉన్నాడు. అతని మీద కేసు చేయాలని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మరి వనపర్తి మీడియాకు, అదేవిధంగా ఈ సౌకర్యం కల్పించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.